అగోరి ఉన్ను ఇంకో అమ్మాయి పెళ్లి చేసుకున్నారు కదా, దాని గురించి మీ స్పందన ఏంటి? ఏముంది బ్రో, తుపాకీలో లపాకి కావాలన్నాడు. లేదు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు బ్రో? మరి అమ్మాయి ఏమనుకుంటుంది? ట్రిపుల్ చేసి వశపరిచుకెట్టాడు బ్రో. యూట్యూబ్ లో వచ్చి మంత్రాలు నేర్చుకెట్టాడు. వాడికి మంత్రాలు రావు, ఏం రావు. మొన్న లోపల వేసి నా వచ్చి వదిలినారు. అది బయటికి ఎందుకు వదిలినారంటే అటు ఆడగా ఇటు మగ కాదు, అటువంటి వాళ్ళని లోపల వేయకూడదని బయటకు వదిలినారు. అంటే కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అమ్మాయి ఎట్లా సుఖపడుతుంది బ్రో? ఇప్పుడు పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని ఇప్పుడు మీరు ఏం లేదంటారు కదా, తుపాకీ లేదంటారు. ఏం లేదా అది తెలిసి చూసుకోవడం పెట్టరేమో ఆమె. దాన్ని బేస్ చేసుకొని చాలా మంది మన తెలుగు యువత మాకు పిల్లలు దొరకట్లేదు, వీళ్ళకి కూడా దొరికింది అని చాలా మంది ఏడుస్తున్నారు. వాళ్ళ లాంటి వాళ్ళకు ఏం సందేశం ఇస్తాం బ్రో? అంటే చాలా బాధపడుతున్నారు పాపం. ఫోకస్ చేయండి కనీసం 1 year శ్రీకాంత్ పార్క్ ఎవరైనా ఫిక్స్ అవుతారు. ఎవరు చూడాలి చూసి అమ్మాయి పడిపోయిందని చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి మనవి. అంటే అట్లా కాదు బ్రో, అంటే చాలా మంది ఏడుస్తున్నారు లిటరల్ గా. అది నిజం బ్రో, ఫేక్ అసలు. అంటే మంచి మూలం పెట్టుకొని పోయిపోయా ఏం లేదు అనుకాడ వాని కోసం ఎందుకు లేదు మాకైతే అట్లా తెలియదు. ఏం చూపించాడు కానీ తెలియదు నాకు. సార్ చూపించగా ఏం లేదు బ్రో. అంటే నిజంగా తిరుపతి నా వల్ల ఏం వేస్ట్ బ్రో. ఏవో నాకు మంత్రాలు యూట్యూబ్ నుంచి నేర్చుకుంటాడు. సినిమాలో మామూలు 10 మంత్రాలు అవుతారు కదా, మంత్రాలు రావు. ఇదే అంతే అంతే. ఏం రా చెప్తాడు బాధపడ్డా బ్రో. నాకు తెలిసి నేను కోరుకుంటా. లవ్ చేసే ప్రతి కూడా సంఘం అయిపోతారు. ఇప్పుడు ఎవరు జనువులు లేరు బ్రో. అదే ఇప్పుడు చెప్పే అవకాశం లేదు. కొంచెం చెప్పు బ్రో. అప్పటి గురించి మాట్లాడమని ఇప్పుడు అగోరి ఎక్కడుంది బ్రో? వాళ్ళు రీసెంట్ గా ఇప్పుడు ఆర్జీబీ కూడా ఒక మీటింగ్ లో మీరు అన్నట్టే వాడికి అదే లేదు చేసుకుని అని ఇద్దరికి పెట్టారు కదా, దాన్ని ఏమంటారు? అది అదే బ్రో, పెళ్లి చేసుకునే వాళ్ళకి అమ్మాయి సుఖపడదు. నాకు తెలిసి వాళ్ళని వదిలిపెట్టి ఎవరైనా మంచిగా చూసుకుని పెట్టరు. అమ్మాయి అంత మంచిగా ఉంది కదా బ్రో. అదే బ్రో, చాలా మంది బాగున్నారు. ఇంతమంది పెట్టుకుని కృష్ణకాంత్ పార్క్ రామ్మ ఒకసారి ఇంతమంది ఉన్నారు. వాని కాడ ఏం లేదు, ఏం చూసుకున్నారో ఏమో నీకు కదా అలా.